ఘనంగా ప్రకాశం జిల్లా కార్పెంటర్ వడ్రంగి అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రకాశం జిల్లా కార్పొరేషన్ వడ్రంగి అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవం 2024 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో ఘనంగా ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షుడు తాటికొండ రంగబాబు పాల్గొనడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా చెల్లా రామకృష్ణ, సెక్రటరీగా షేక్ దర్గా జానీ బాషా, ట్రెజరర్గా కృష్ణమోహన్, మెంబర్లుగా బండి జనార్దన్, సుంకర నాగేశ్వరరావు, బేతంశెట్టి మహేష్, గుడి శ్రీనివాసరావు, సంపత్ కుమార్ ప్రమాణ స్వీకార పత్రాలు అందజేసి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. క్రియేట్ భాషా గారి చేతుల మీదుగా నియమ పత్రాలు అందించడం జరుగుతుంది. ఫస్ట్ చెల్ల రామకృష్ణ సెలవు తీసుకుంటారు, బయట తీసుకుంటారు కదా. అటు ఇటు తిరగకండి. వైస్ ప్రెసిడెంట్ తర్వాత రామశెట్టి కృష్ణ గారు కూడా అందుబాటులో ఉంటాడు. రామశెట్టి కృష్ణ ఎక్కడ ఉన్నారు? సార్ అందుబాటులో రావాల్సింది రామకృష్ణ మోహన్ గారు. చాలా నాగరాజు గారు. పూర్వ సాహెబ్ భయ్యా, పూర్వ సాహెబ్ కమిటీలో రామశెట్టి కృష్ణ గారిది మరి ఎలా మిస్ అయిందో ఒకటి మిస్ అయిందండి. సారీ, అది మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీ కార్యవర్గ సమావేశాలు ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరికాడు నేను అని అన్నప్పుడు మీ పేరు ఎవరికాడు తెలుసుకోండి. నేను చెప్పినట్టుగా మీరు యాక్టివ్ చెబితే చాలు. నేను ఈ యొక్క ఒంగోలు జిల్లా కార్పెంటర్ల అసోసియేషన్కి నూతన కార్యవర్గ సభ్యుడిగా, అంటే మీ యొక్క హోదాలు మీ ప్రెసిడెంట్ సెక్రటరీ ఎవరికాడు అనుకుని కులమతాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా మా కార్పెంటర్ వృత్తిదారుల యొక్క ప్రయోజనాల కోసం అనుక్షణం కష్టపడి పనిచేస్తామని చెప్పేసి వాళ్ళకి మా జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు, అన్ని నియోజకవర్గాల్లో అందరి నాయకులను కలుపుకుపోతామని, రాగద్వేషాలకు అతీతంగా కష్టపడి పనిచేసి సంఘ బలోపేతం కోసం అనుక్షణం కృషి చేస్తామని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను.
వీళ్ళందరూ ఏర్పాటు చేస్తారు. మనకి ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలన్నా, కార్మిక శాఖ మంత్రి దగ్గరికి పోవాలన్నా వాళ్ళందరూ మనం అందరూ కోఆపరేషన్ చేయాలి. అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్టు తీసుకోవాలి. సబ్జెక్టు లేకుండా నాకు ఈ సమస్య నాకు తీర్చాలంటే తీర్చరు. సబ్జెక్టులో ఉన్న వాళ్ళకే ఈ ప్రశ్న తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సబ్జెక్టులో లేని వాళ్ళు నాకు ఇప్పుడు మనం కూడా కృషి వాళ్ళకి అందిస్తే వాళ్ళు ఏదైనా సాధించడం. కానీ గతంలో ఏదో జరిగింది, పొరపాటు జరిగింది కాబట్టి ఆ పొరపాటుని సర్దిద్దుకొని మనం ఇప్పుడు చేస్తే మన స్థలాలు కానీ ఏమైనా కానీ కార్మిక శక్తి సాధించుకోవచ్చు. కానీ ఒక కమిటీ హాల్ లేదు మనకి. ఒక మీటింగ్ హాల్ సంపాదించుకున్నారు. ఈ రోజు వాళ్ళు మనం చూసి నేర్చుకొని వాళ్ళ దగ్గరికి మనం పోయి అంటే కార్మిక సోదరులు అందరూ ఒకటే, కానీ వాళ్ళ శక్తిని గురించి చెప్తున్నారు. వాళ్ళకి ఇంకా పరిస్థితి కాదండి సోదరులారా. మీరందరూ కూడా మనందరం ప్రకాశం జిల్లాలో 1200 మంది గతంలో మేము 1000 మందితో సాధించాం. కానీ సరైన సమాధానం లేక మనందరూ కోఆపరేషన్ లేక వెనకబడిపోతున్నాం. కానీ ఎమ్మెల్యేలందరినీ కూడా కలిసాం. గతంలో కూడా కలిసినా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే మనలో శక్తి లేదు. మన ప్రెసిడెంట్లు కానీ వాళ్ళకి వాళ్ళు కృషి చేస్తే వాళ్ళు కూడా సాధించగలరు. ఈ రోజు మనం కూడా ఒక కమిటీ హాల్ ఏర్పరచుకొని సోదరులందరికీ సకాలంతో అందించి వాళ్ళకి నిలబడి మనం కృషి చేయాలని చెప్పేసి వాళ్ళకి ఎన్నుండగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ ధన్యవాదాలు తీసుకుంటున్నాం. జై కార్మిక సోదరులందరికీ ఇదైనా మనం చేస్తున్నా వచ్చిన మన పెద్దలందరూ కూడా మనకి ఎన్నుదండగా ఉంటారు. ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసిన పెద్దలందరికీ ఇంకా మనకి తెలియపరచాల్సింది ఏంటంటే ఇంతవరకు మైక్ పెట్టలేదు, ఇంతవరకు చేశారు, అంగన్వాడీ చేశారు, వాళ్ళు ఏం చెప్పారు అది కాదండి. మీరు మైక్ పెట్టి ఈరోజు ఒంగోలు జిల్లా కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఒంగోలులో జరగటం అందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్పెంటర్ సోదరులందరూ హాజరవడం జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. నా చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతలు అప్పచెప్పినందుకు ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి కార్పెంటర్ సోదరులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మా యొక్క ప్రధానమైన ఉద్దేశం ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్పెంటర్ సోదరులందరూ ఐక్యంగా ఉండటం, ఐక్యంగా ఉంటూ మా యొక్క హక్కుల సాధన కోసం పరస్పర సహకారంతో పనిచేయటం అనేది మా ప్రధానమైన ఎజెండా. ఈ యొక్క మండలాల్లో, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి స్థానిక సంఘాలన్నింటినీ కలుపుకొని జిల్లా స్థాయిలో ఒక ఏకీకృత సంఘంగా, బలమైన సంఘంగా నిర్మాణం చేస్తూ
రాష్ట్రంలో ప్రధానంగా వడ్రంగి వృత్తిదారులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యల పరిష్కారం కోసం మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం జరుగుతూ ఉంది. మా యొక్క ప్రధానమైన సమస్యల్లో ఈ రోజుకి కూడా హ్యాండ్ మేడ్ వర్కర్స్, చేతితో ప్రధానమైన 2 చేతులతోనే పనిచేస్తూ ఉంటారు మా కార్పెంటర్ సోదరులు. ప్రమాదకరమైన మెషినరీలతో, కటింగ్ మిషన్లు కానీ, గ్రైండింగ్ మిషన్లు కానీ, డ్రిల్లింగ్ మిషన్లతో కానీ ఇంకా ఏ వృత్తిలోనూ ఇంత టెక్నికల్ వర్క్ ఉండదు. ఒక కార్పెంటర్ వృత్తిలో మాత్రమే ఈ మెషినరీస్తో ఎక్కువ వృత్తి చేస్తూ ఉంటారు. ఏదో ఆదమర్పులో ప్రతిరోజు కూడా ఎక్కడొకక్కడ రాష్ట్రంలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రధానంగా ఈ చేతికుండే వేళ్ళు ఇరిగిపోవటం కానీ, వైకులు కట్ అయిపోవటం కానీ, లేకపోతే వేళ్ళు తెగిపోవటం కానీ జరుగుతూ ఉంది. ఈ రోజుకి కూడా ఇది సిగ్గుతో తల దించుకోవాల్సినటువంటి విషయం. ప్రభుత్వంలో ఎవరున్నారనేది మాకు అనవసర విషయం. సిగ్గుతో తల దించుకోవాలి. ఈ రోజుకి కూడా చేతి వేళ్లకు ఆరోగ్యశ్రీ వర్తించలేకపోవడం అనేది ప్రధానమైన వైఫల్యంగా మేమందరం కూడా రాష్ట్రంలో ఉండే కార్పెంటర్ల తరఫున ఇది మా ఆవేదనతో చెబుతున్నటువంటి మాట. చిన్న చిన్న వృత్తిదారులు మాకు కూడా కనీసం చేతి వేళ్లు కట్ అయితే ఆరోగ్యశ్రీ వర్తించలేనప్పుడు ఈ ప్రభుత్వాలు నడుపుకుంటూ దండగ నా దృష్టిలో చెప్పాలి. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రధానంగా అన్ని రకాల వృత్తులకి రక్షణ వలయాలుగా ఏదో ఒక వ్యవస్థను నిర్మాణం చేసి ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు, గతంలో కానీ ఇవే కానీ మా యొక్క వడ్రంగం వృత్తి మీద లక్షల కోట్ల రూపాయల పన్నులు వసూలు చేస్తూ కూడా ఈ రోజుకి ఒక్క పైసాని వడ్రంగ వృత్తిదారుడికి కేటాయించలేకపోవటం, మా వృత్తికి ప్రత్యేకమైనటువంటి ఒక వెల్ఫేర్ బోర్డుని కేటాయించాలని, మా వృత్తిలో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి వాటాల్లో నుంచి మా వాటాను మాకు తేల్చి మాకెవరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క పైసా కూడా బెచ్చం అవసరం, మా రూపాయలో నుంచి మా వాటాను మాకు కేటాయించి మా అభివృద్ధి, మా సంక్షేమం, మా చేతి వృత్తిదారులకు ఏదైతే ప్రమాదాలు జరుగుతున్నాయో ఆ బీమా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వెల్ఫేర్ బోర్డును కూడా ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ లోపలే డిక్లేర్ చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఎవరైతే కనుక మాకు ఈ వెల్ఫేర్ బోర్డును కేటాయిస్తామని అంటారో వాళ్ళకే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్పెంటర్ కూడా ఆ రాజకీయ పార్టీకి కూడా మేము మద్దతు పలుకుతామని చెప్పేసి ఈ రోజున ఈ ఒంగోలు కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ రోజున రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నిటికీ కూడా మీ సందర్భంగా తెలియజేసుకుంటాము. కార్పెంటర్ సోదరులందరికీ నా కృతజ్ఞతలు. మేము అనుకున్న దానికన్నా చాలా సక్సెస్ఫుల్గా అందరూ మన సోదరులంతా వచ్చారు. రెండో విషయం ఏంటంటే మనకి ఇక్కడ షాపులోళ్ళు కొంతమంది చాలా విధాలుగా మాకు సహకరించారు. అన్ని విధాలుగా మేము ఈనే స్టార్ట్ చేసిన కాడి నుంచి ప్రతి షాప్ వాళ్ళు సహకరిస్తూ వచ్చారు. షాపులోళ్ళందరికీ మా కృతజ్ఞతలు. మన అసోసియేషన్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా కార్పెంటర్ యూనియన్ చేసిన కార్పెంటర్ సోదరులందరికీ నా కృతజ్ఞతలు. రాష్ట్రంలో తెలిసిన కార్పెంటర్ అధ్యక్షులు వారు రంగబాబు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇక్కడ మేము యూనియన్ మొత్తం మాకు సహకరించి మా వర్కర్లందరూ విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మాకు యూనియన్కి ఎన్నంటూ ఉండి మా షాపులోళ్ళు, కంపెనీలోళ్ళు అందరి సహాయ సహకారాలతోటి ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ఫుల్గా యూనియన్ని సక్సెస్ చేశాము. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి నన్ను పిలిచినటువంటి అసోసియేషన్ ఒంగోలు జిల్లా కార్పొరేటర్ అసోసియేషన్ వారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి కార్పొరేట్ సోదరులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. అలాగే ఇప్పుడు సోదరులు చెప్పినట్టు మీకున్నటువంటి సమస్యలపై మీరు ఏదన్నా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకుంటే అది పవన్ కళ్యాణ్ గారికి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తానని చెప్పి ఈ సభా వేదిక గుండా మీకు మాటిస్తున్నాను. అలాగే ప్రకాశం జిల్లా అసోసియేషన్ వారు నా దగ్గరికి వచ్చి నన్ను ఈ సమావేశానికి పిలిచినప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మా అసోసియేషన్కి ఎక్కడన్నా మీరు
ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థలం కనుక కేటాయిస్తే మేము అసోసియేషన్ హాల్ కట్టుకుంటామన్నారు. తప్పకుండా 2024 జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమిగా ప్రభుత్వం స్థాపించిన వెంటనే మీకు ఆ స్థలం కేటాయించే బాధ్యత జనసేన పార్టీ నుంచి మేము తీసుకుంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమి పాలైన ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇందాక సోదరులు చెప్తూ భవన నిర్మాణ కార్మికుల గురించి నిలబడ్డారని చెప్పారు. అవును, భవన నిర్మాణ కార్మికులకి ఇసుక దొరక్క, ఎందుకంటే ఇసుకతోనే అందరికీ ఈరోజు ముడిపడి ఉన్నారు. ఎక్కడైతే ఇసుక దొరకకుండా చేశారో దానివల్ల బేల్దారు పనులు చేసుకునేటటువంటి భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి కార్పెంట్ చేసేటటువంటి మన సోదరుల దగ్గర నుంచి అందరూ కూడా పనులు లేక ఇంట్లో జీవనం కూడా గడపడానికి కష్టమైనటువంటి పరిస్థితి ఒక ఇసుక వల్ల. ఎందుకంటే ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మనకి పని కూడా దొరకదు. మన కార్పెంటర్ అసోసియేషన్స్ వారికి కానీ కార్పెంటర్ సోదరులు కానీ ఎక్కడ పని లేక నానా ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు రాబోయే ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వమే ధ్యేయంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి పనిచేయబోతుందని చెప్పి మీ అందరికీ చెబుతూ, మీకు ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ నుంచి మేము అండగా ఉంటాం. మీ సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారికి చెప్తానంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్యను వినే విధంగా కూడా బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మిమ్మల్ని అందరికీ మాటిస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి అసోసియేషన్ వాళ్ళందరికీ కార్పొరేట్ సోదరులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమిలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100% మీకు ఆ స్థలం కేటాయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒంగోలులో కార్పెంటర్ వడ్రంగి అసోసియేషన్ ఈరోజు కొత్త కమిటీ ఫామ్ చేసుకోవటం, దాంట్లో మమ్మల్ని కూడా ఆహ్వానించుకోవటం చాలా సంతోషం. ఏదైతే నూతన కమిటీ అధ్యక్షుడిగా రామకృష్ణ, అదేవిధంగా సెక్రటరీగా జానీ భాష ఇద్దరిని కూడా ఈ కమిటీ ఎన్నుకున్నారు. చాలా సంతోషం. తప్పకుండా ఎంతమంది అయితే వాళ్ళల్లో కార్పొరేటర్స్ పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు అండగా ఉంది. కమిటీ కూడా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఏ ఇబ్బందులు రాకుండా ప్రభుత్వంలో ఏదైనా రావాల్సినవి ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా పోరాడి అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఆరోగ్యశ్రీకి, ఎందుకంటే కార్పెంటర్ పనిచేసేటప్పుడు అక్కడక్కడ ఏళ్ళు కట్ అవ్వటం లేకపోతే ఇంకోటి ఇబ్బందులు జరిగాయి ఉంటాయి. దాన్ని ఆరోగ్యశ్రీలో రావట్లేదు, దానివల్ల ఇబ్బందులు పడుతున్నారని ఒక ఇష్యూ కూడా చెప్పారు. తప్పకుండా రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారిని దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో యాడ్ చేసే విధంగా దాన్ని కూడా పెడతాం. మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే కార్పొరేటర్స్ అసోసియేషన్ ఉందో వాళ్ళకి అన్ని విధాలుగా కూడా జిల్లాలో కూడా ఏ ఇబ్బందులు కాకుండా భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. మరోసారి నూతన కార్యవర్గానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను.